మొన్న మధ్యనే ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ ఒడిస్సా షోర్లో వచ్చాయి. వేల టర్టిల్స్ వచ్చి అవి నెస్ట్లింగ్ గుడ్లు పెట్టుకోవడం జరిగింది. సో ఇది చూడ్డానికి చాలా మంది వెళ్ళారు అండ్ అక్కడున్న పోలీస్ వాళ్ళు కూడా చాలా పకడ్బందీగా వాటిని ప్రొటెక్ట్ చేశారు. ఈసారి వాటి నెస్ట్లింగ్కి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి. ఎంత బ్యూటిఫుల్ కదా ఈ నేచర్. మనం ఈ ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ నుంచి నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి, ముఖ్యంగా మేనిఫెస్టేషన్ వైపు. మీరు ఈ కొన్ని విషయాలని పాటిస్తే మీరు 100% మేనిఫెస్ట్ చేయొచ్చు. ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ ఎంత అందంగా ప్రతి ఇయర్ ఒకటే టైంలో ఈ ఒడిశాకి రావడం జరుగుతుంది. వేల టర్టిల్స్ వచ్చాయి ఈసారి. సో దీనికి మనం నేర్చుకోవాల్సిన మేనిఫెస్టేషన్కి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా? ఫస్ట్ పాయింట్, డివైన్ టైమింగ్. ప్రతి కోరికకు ఒక టైం ఉంటుందండి. సో ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ ఎలా అయితే ఆ టైంకి కరెక్ట్గా షోర్కి వస్తున్నాయో అలాగే మనకు కూడా ప్రతి కోరికకు టైమింగ్ ఉంటుంది. మన కృషి మనం చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. డెఫినెట్గా మీ కోరికలు ఫలిస్తాయి వెన్ యూ హ్యావ్ దట్ పాజిటివ్ యాటిట్యూడ్. రెండో ఇంపార్టెంట్ విషయం, ఈ టర్టిల్స్ నుంచి నేర్చుకోవాల్సింది పర్సిస్టెన్స్ ఈజ్ ద కీ. ఆ కుటి చిన్న బేబీ టర్టిల్స్ని చూడండి, అవి తిరిగి సముద్రానికి వెళ్ళడానికి గుడ్లు పెట్టిన తర్వాత అవి బయటకు వచ్చినాక ఎంత పర్సిస్టెంట్గా ఆగకుండా నడుచుకుంటూ సముద్రం వైపే వెళ్తూనే ఉంటాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ అవి వెళ్తూనే ఉంటాయి. సో ఎప్పుడైతే మీరు పర్సిస్టెంట్గా ఉంటారో, ముఖ్యంగా కన్సిస్టెంట్గా మీ పని ఎంతో కొంతసేపు మీ గోల్ వైపు చేస్తూ ఉంటారో 100% ఆ గోల్ సక్సెస్ అవుతుంది. మూడో విషయం ఏంటంటే, యూనివర్స్ ఆల్రెడీ హ్యాస్ యువర్ బ్లూ ప్రింట్. మన గురించి బ్లూ ప్రింట్ ఆల్రెడీ తయారు చేసి ఉంటుంది. మీరు దేని గురించి అయితే ఫోకస్డ్గా వర్క్ చేస్తూ ఉంటారో దాని డెస్టినీ ఆల్రెడీ ఉంటుంది. జస్ట్ గో విత్ ద ఫ్లో. ప్రతి సంవత్సరం ఇదే టైమింగ్కి ఎలా ఈ టర్టిల్స్, రెడ్లీ సీ టర్టిల్స్ వచ్చి అవి నెస్లింగ్ చేసుకోవడం జరుగుతుంది. సో వాటికి ఏంటి, ఇక్కడ సరిపోదు, ఇక్కడ మనం చాలా ఇన్ని టర్టిల్స్ వస్తున్నాము అని అనుకోవు కదా. అవి ఆటోమేటిక్గా దే ఫాలో దేర్ ఇంట్యూషన్స్ అండ్ గట్ ఫీలింగ్స్. అండ్ అన్సీన్ ప్రాబ్లమ్స్ గురించి అవి టెన్షన్ పడవు. జస్ట్ ట్రస్ట్ ద యూనివర్స్ అండ్ సరెండర్ టు ద యూనివర్స్. నేచర్కి సరెండర్ అయిపోయి అవి ఏ దారి వెతుక్కుంటుందో ఆ దారి కరెక్ట్ అనుకుంటూ ఆ దారిలో అది వెళ్ళిపోతూ ఉంటుంది. సో బీ ప్రిపేర్డ్ ఫర్ అన్సీన్ సర్కమ్స్టాన్సెస్. ట్రస్ట్ ద ప్రాసెస్. మీరు వెళ్తున్న దారిపైన మీకు ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో 100% మీరు కోరుకుంది నిజం చేసుకుంటారు. సో ముఖ్యంగా మీరు చేసే పనిపైన మీకు నమ్మకం ఉండాలి. మీరు ఎంచుకున్న దారిపైన మీకు నమ్మకం ఉండాలి. ఎవరికున్నా లేకపోయినా మీరు దాన్ని నమ్మాలి. అండ్ నాలుగోది ఇంపార్టెంట్ విషయం, అబండెన్స్. ఎంత అబండెంట్గా ఉంది యూనివర్స్. లక్షల వేల తాబేళ్ళు అవి గుడ్లు పెట్టడానికి, నెస్లింగ్ చేయడానికి ఒడిశా షోర్కి రావడం జరుగుతుంది. ఎప్పుడైనా తాబేళ్ళు అనుకుంటాయా, నాకు అక్కడ ప్లేస్ దొరుకుతుందో లేదో, ఇన్ని తాబేళ్ళు ఒకటేసారి వెళ్తున్నాయి, మరి అక్కడ నాకు సరిగ్గా ఉంటుందో లేదో అని ఆలోచించనే దానికి లేదు. యూనివర్స్ ఈజ్ అబండెంట్. యూనివర్స్లో ప్రతీది సమృద్ధిగానే ఉంది. మనం మనసు పెట్టి కోరుకోవాలంతే. డబ్బులు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఏదైనా యూనివర్స్లో దెర్ ఈస్ అబండెన్స్ ఇన్ యూనివర్స్. ఈ విషయం తాబేళ్ళకి బాగా తెలుసు. సో మనుషులు కూడా దీన్ని నమ్మడం స్టార్ట్ చేయండి. ఎవ్రీథింగ్ ఈజ్ అబండెంట్ అని అనుకొని లైఫ్ ఈజ్ ఎన్రిచ్డ్ విత్ అబండెన్స్. అండ్ అబండెన్స్తో పాటు ఫ్లో విత్ ద నేచర్. ఆ దారి యూనివర్సే చూపిస్తుంది అని చెప్పి అది హ్యాపీగా టెన్షన్ పడకుండా అవన్నీ వచ్చి నెస్లింగ్ చేసుకుంటున్నాయి కదా, అంటే దానికి టెన్షన్ పడదు, దానికి ప్లేస్ దొరకదేమోననేసి. ఇట్ జస్ట్ గోస్ విత్ ద ఫ్లో. అండ్ ఐదో విషయం, లెట్ గో విత్. ఆ చిన్న తాబేళ్ళు పుట్టినాక అవి ఎప్పుడైతే సముద్రం అలల్లో కలిసిపోతాయో అవి అలలకి ఎదురుగా ఈదడానికి ఎప్పుడు ప్రయత్నించవు. అవి అలలతో పాటు అలా ఫ్లోట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. సో లైఫ్ కూడా అలాగే అండి. ఎప్పుడైనా లైఫ్లో ఆ అలలతో పాటు మనకు వస్తున్న లైఫ్ని మనం యాక్సెప్ట్ చేస్తూ హ్యాపీగా ఫ్లోలో మనం వెళ్ళిపోతున్నాం అనుకోండి, డెఫినెట్గా మనం మేనిఫెస్ట్ చేయొచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చిందా? రెడ్లీ తాబేళ్ళ స్టోరీ. అండ్ మనం డెఫినెట్గా ఈ 5 విషయాలను మనసులో పెట్టుకుంటే 100% మీరు కోరుకున్న మేనిఫెస్టేషన్ని నిజం చేసుకోవచ్చు. క్రింద మీరు కూడా ఈ రెడ్లీ టర్టిల్స్ని చూసి మీరు కూడా ఇన్స్పైర్ అవుతే టైప్ ఇన్స్పైర్ ఇన్ ద చాట్ బాక్స్.